ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం ఆర్కే గారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల కూటమి ప్రభుత్వానికి సంబంధించి పనితీరు గురించి మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మీరు ఏం చెప్తారు సార్? 2014 ఎన్నికల తర్వాత ప్రజలు 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు జరిగిన దౌర్జన్యాలు కానీ, అన్యాయపు అరెస్టులు, సోషల్ మీడియా యాక్టివిజం కాస్త ఏమన్నా కామెంట్లు చేసిన, షేర్ చేసిన, రాంకబాబు లాంటి వాళ్ళు గుంటూరులో రంగనాయకమ్మ గారు అట్లాంటి వాళ్ళందరూ ప్రజలు భయభ్రాంతులయ్యారు. దాని నుంచి ఎన్నికలైన తర్వాత కాస్త మార్పు కనిపించింది. ప్రజల్లో కూడా కొంత రిలీఫ్ వాజ్ దేర్, పాల్పబుల్ రిలీఫ్. బట్ ఈ సంవత్సరాల కాలంలో ఐ విల్ స్టిల్ సే ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోలిస్తే ఈజ్ ఫార్ బెటర్. ఓకే, అప్పుడు ప్రభుత్వం కన్నా డెఫినెట్లీ బెటర్. గత ప్రభుత్వం వ్యాపారస్తులను బెదరగొట్టడం, వచ్చిన వాళ్ళని రాష్ట్రం నుంచి పంపించేయటం, అమరావతిలో ఎన్నో వ్యాపారాలు వస్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడి నుంచి ఈరోజు నౌ ఏపీ ఈజ్ సీన్ యాజ్ ఒక ఫ్రెండ్లీ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ఎస్, ఏమైనా పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ వే. ఉదాహరణకి మొన్న బెంగళూరులో కంపెనీ అక్కడ మౌలిక సదుపాయాలు, రోడ్లు సరిగ్గా లేవు అంటే ఆంధ్రప్రదేశ్ రెస్పాండ్ కావటం, లోకేష్ గారు కంపెనీలు మా రాష్ట్రానికి వస్తే మేము మీకు రెడ్ కార్పెట్ వేస్తాం అని చెప్పటం ఇట్ సెండ్స్ ఏ పాజిటివ్ మెసేజ్. ఎంత జరిగింది ఎంత జరగలేదు అనేది విల్ గెట్ టు ఇట్, బట్ ఇట్స్ జనరలీ ఏ గుడ్ ఎన్వైరన్మెంట్. అయితే రెండో విషయం నేను మీకు చెప్పింది ఏంటంటే 2014 to 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రకమైన భయం, ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసి ఐ వాజ్ హోపింగ్ ఈ ప్రభుత్వం దాన్ని గుర్తించి వాళ్ళు చేసిన పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది. బాగుంటుంది అసలు. నేను నా సిద్ధాంతం వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్కే గారు లాంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడాలి, వాతావరణం ఉండాలి, డిస్కస్ చేసుకోవాలి, డిబేట్ జరగాలి. సరే, చట్ట ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చేస్తే కేసు పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఆ ఏ కేసులు కూడా అరెస్ట్ చేసే కేసులు కావు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా అరెస్ట్ చేసేవాడు. అవును, కోర్టులకు పోతే మళ్ళీ కోర్టులు చెప్పే ఇది అరెస్ట్ చేసే కేసు కాదని, అంటే 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితేనే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అవును, లేకపోతే కోర్టులో కేసు వేసుకోవటం, మీకు నోటీస్ ఇవ్వటం, మిమ్మల్ని సంజాయిషి అడగటం, ఇట్లాంటివి చేయాలి. ఈరోజు ఇదే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తే నాకు చాలా విచారకరమైన విషయం. బికాస్ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విక్టిమ్స్. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు రాజకీయ నాయకులు కూడా. ఇప్పుడు పట్టాభి గారు, ఎవరండి? ట్రిపుల్ ఆర్ గారు, రఘురామకృష్ణరాజు, పట్టాభి గారు, యనమల, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ విక్టిమ్సే కదా. మనం దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ప్రభుత్వానికి ఇట్లాంటి విచ్చలవిడి అధికారాలు ఇస్తే మళ్ళీ ఇంకో నియంత వస్తాడు. ఒక నియంత పోయి ఇంకో నియంత రావద్దు కదా. ఇప్పుడు ఆ నియంత చేసిన తప్పులు చూసి మన సంస్కరణలు తీసుకొచ్చి ఇట్లాంటివి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలి. ఓకే, వీళ్ళు అదే చేసి మొన్న సోషల్ మీడియా షేర్ చేశారని కడపలో అనుకుంటా, అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన ఎవరో అసభ్యకరమైన వీడియో చేశారు, ఎవరో నిందలు వేస్తూ. దాన్ని షేర్ చేసినందుకు ఎక్స్ మంత్రి గారి పిఏను ఎవరినో అరెస్ట్ చేశారు. అవునండి. సార్, దాంట్లో అభ్యంతరకరం ఉంటే నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేయకూడదు. కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం 100% వ్యతిరేకించారు. ఓకే, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. ఇట్ ఈస్ నాట్ ఏ అఫెన్స్ దట్ డిజర్వ్స్ అన్ అరెస్ట్. కేసు ఏదైనా ఉంటే కేసు అన్న పెట్టాలి. ఆయన అసలు ఏం అనలేదు యాక్చువల్ ఆ ఇంటర్వ్యూలో. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ సిబిఐకి ఇవ్వటం అనేది షేమ్ఫుల్. హైకోర్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు వచ్చి మాకు వివరాలు తెలియదని ప్రభుత్వం చెప్తే నవ్వులపాలు. సిబిఐ అంటే చాలా సీరియస్ విషయం కదా. అది ఒక ఎత్తు. ఇవి నాకు వైసీపీ ప్రభుత్వంలో జరిగితే ఆశ్చర్యం లేదు. వైసీపీ కాబట్టి వాళ్ళు అసలు వాళ్ళ నేచర్ అది కాబట్టి ఈ ప్రభుత్వంలో జరగకూడదు. ఇప్పుడు మీరు రెడ్ బుక్ ఏదో అన్నారు. అవునండి, కానీ ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్లో మీరేంటి తప్పులు చేసిన వాళ్ళ వివరాలు రాసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టు చేయాలి నిర్ధారణ. ఏదైనా చట్టం ప్రకారమే చేయాలి. చట్టం ప్రకారం చేయాలి.
అండ్ యూ హ్యావ్ టు బి ఏ రోల్ మోడల్ బికాస్ మీరు దానికి వ్యతిరేకంగా పోరాడొచ్చారు. ఓకే. అండ్ దట్ ఈస్ ఎ లిటిల్ డీప్లీ ట్రబ్లింగ్. బట్ ఓవరాల్ ఐ విల్ సే ఇప్పుడు నన్ను వైసీపీ టీడీపీ రెండే పార్టీలోనే దేనికి ఓటేస్తామంటే టీడీపీ అసలు రెండో ఆలోచన ఆలోచన లేదు. అవి రెండే ఆప్షన్స్ అంటే నాకు వాస్తవానికి అవి రెండే ఉన్నాయి ఆప్షన్స్ ఇవాళ. అవును. వాళ్ళ ధైర్యం కూడా అదే. ఎక్కడ పోతారు మీరు, ఈ రెండే ఉన్నాయి, ఇది కాకపోతే అది, అది కాకపోతే సార్ అది situation. ఒకటి సార్, అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టులకు సంబంధించో అక్రమ అరెస్టులు లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి ఈ వద్దని చెప్పినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ప్రభుత్వం అసమర్థత ప్రదర్శిస్తుంది. ఎప్పుడైతే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళని కూడా మీరు లోపల పెట్టాలి అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో నుంచి క్యాడర్ నుంచి వస్తుంది. దానికోసమే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. నిజంగా క్యాడర్కు ఒక సాటిస్ఫై చేయడం కోసమో మిగతా వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమో ఈ కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారు మీరు? 100% వస్తుందండి. సో నేను కొమ్మినేని అరెస్ట్ని విమర్శించినప్పుడు నా మీద విపరీతంగా ఈడ్చుకుపడ్డారు జనాలు. 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి, కొమ్మినేని ఎట్లా కొమ్మినేని సమర్థించడం కాదు, కొమ్మినేని హక్కుల్ని, భావప్రకటన స్వేచ్ఛ అతనికి ఉంది, మాట్లాడే హక్కు ఉంది. లేకపోతే మనం విల్ గో ఇంటు టిరనీ అంటే ఒక నియంతృత్వ వ్యవస్థ, ఆఫ్ఘనిస్తాన్ లాగా వెళ్తాం. సో క్యాడర్లో చాలా ఉంది, కాదనట్లేదు. ఓకే. కానీ ఎక్కడైతే అరెస్ట్ చేయాలో మరి చేయట్లేరు, ఎక్కడైతే ప్రాసిక్యూట్ చేయాలో చేయట్లేరు. ఇప్పుడు మన చంద్రగిరి నియోజకవర్గంలో మా పులివర్తి నాన్నగారు అవునండి కేసు పెట్టారు. బెంగళూరు నుంచి ఆయన పోతుంటే పట్టుకొచ్చారు. ఆయనకు ఒక పత్రం ఇచ్చి ఇంటికి అటెంప్ట్ టు మర్డర్ కేసు అది. అవును, దట్ కేస్ వాజ్ అటెంప్ట్ టు మర్డర్ కేసు. మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ కేసులో అవునండి వాళ్ళు కోర్టుకు బెయిల్కి వెళ్తే జడ్జి గారు అడిగారు, అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఆయన బెంగళూరు నుంచి పట్టుకొచ్చి ఎట్లా స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎట్లా పంపించారు? అది అరెస్టబుల్, ఎందుకంటే 7 సంవత్సరాలు దాటింది కదా. అది అరెస్ట్ చేసి ఆయన కోర్టు ముందు నిలబెడితే జడ్జి గారు నిర్ణయిస్తారు ఇతను బెయిల్కి అర్హుడా కాదని. జడ్జి గారు నిర్ణయించారు, పోలీస్ స్టేషన్ కాదు. మీరు బెంగళూరు దాకా ఎందుకు పోయారు, అరెస్ట్ ఎందుకు చేశారు? చెవిరెడ్డి బాసిరెడ్డి కొడుకే కదా మోహిత్ రెడ్డి, చెవిరెడ్లు చేసి పంపించారు. మరి పెద్ద విషయాలనే ఇది. RRR గారి నిందితుల మీద ఈ రోజుకి సరైన చర్య లేదు. ఇట్ ఈస్ నాట్. వెనక గుసగుసలు ఏంటంటే ఆ RRR మీద దాడి చేసిన వాళ్ళు అక్కడ విజయవాడ ఎమ్మెల్యేకి సన్నిహితులు అనేది, వాళ్ళతో కలిసి తిరిగే వాళ్ళు ఉంది ఇప్పుడు ఉన్నారని. బట్ ఇట్ ఈస్ క్లియర్. మీరు RRR గారితో మాట్లాడితే కాన్ఫిడెన్షియల్గా మాట్లాడతారు అనుకోండి, ఆఫ్ ద కెమెరా హీ విల్ టెల్ యూ ఇట్ ఈస్ ద కేస్ ఈస్ నాట్ ప్రోగ్రెసింగ్. ఇన్ని రోజుల ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే. అదేవిధంగా పల్నాడులో అదే జరిగింది. దే హ్యావ్ నాట్ ప్రాసిక్యూటెడ్ పిన్నెల్లి సోదరులని. అంటే ఇప్పుడేదో చేస్తున్నారు జనాలు గొడవ చేస్తే. సో ఇట్లాంటి ముఖ్యమైన కేసులు చేయకుండా ఏదో చిన్న చితక సోషల్ మీడియాలో షేరింగ్ చేస్తే అరెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్.